హాయ్ అండి, నమస్తే. నికమల్ని. సో ఈరోజు నవంబర్ 8, 2025. సో ఈరోజు మనం పాటు చేస్తా అధికమైన వర్షాల తర్వాత పాటు చేస్తా ఫెర్టిలైజర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కమ్మే టైంలో ఖచ్చితంగా కూడా మనం అన్నిటినీ కవర్ చేసే విధంగా ఫెర్టిలైజర్ పెట్టుకోవాలి. సో నేను ఏ రకంగా పెడుతున్నాను అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఒకసారి చూడండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఫెర్టిలైజర్ అనేది ఒక ఎకరానికి 10-26 అనేది ఒక ఎకరానికి ఒక కట్ట చొప్పున, దాంట్లో యూరియా అరకట్ట చొప్పున. సో దాంతోపాటు వచ్చేసరికి ఈ సిఎంఎస్ కాల్షియం, మెగ్నీషియం, సల్ఫరు ఇది వచ్చేసరికి మనకి ఎకరానికి 2 కట్టల చొప్పున. ఈ కట్ట వచ్చి 50 కేజీలు వచ్చేసరికి మనకి 650 రూపాయలు మార్కెట్లో ఉండడం జరిగింది. 600 నుంచి 650 రూపాయల వరకు. ఈ కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అనేది మొక్క పూత కాపు స్టేజ్లోకి వచ్చిన తర్వాత కాపు మీద ఉన్నప్పుడు కూడా ఒకసారి పెట్టుకోవడం అనేది చాలా మంచిది. దీనివల్ల మొక్క అనేది ద్వితీయ పోషకాలు అన్నీ కూడా అంది మొక్క కాయ కానీ క్వాలిటీగా మనకి అన్నీ కూడా సక్రమంగా మొక్క ఎదుగుదల కానీ లేదంటే కాపు కానీ బాగుంటుంది. సో ఇది ఎకరానికి 2 కట్టల చొప్పున పెట్టడం జరిగింది. దీంట్లో వచ్చేసరికి ఈ భూ కమాండర్. సో ఈ భూ కమాండర్ అనేది ఒక ఎకరానికి ఒక 5 కేజీల చొప్పున. ఇది మొక్కకి వేరు వ్యవస్థకి ఎన్పీకేని మొత్తం కూడా డిజాల్వ్ చేసి మొక్కను అందించడానికి చాలా బాగా పనిచేస్తాయి. ఎక్కువ రోజులు మొక్క అనేది నలుపుకు రావడం మెయింటైన్ చేయడానికి, పద్దాకల ఫెర్టిలైజర్ అడగకుండా భూమిలో ఉన్న ఫెర్టిలైజర్నే మొక్కకి అందించడానికి చాలా బాగా దోహదపడుతుంది. కాబట్టి ఇది ఎకరానికి ఒక 5 కేజీలు మనం ఈ మందు కట్టలో కలిపి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఏరీస్ కంపెనీ వాళ్ళది అగ్రోమిన్. సో ఇది 10 కేజీల ప్యాకెట్. మనం దీంట్లో జింక్ 6% ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ జింక్ అనేది మనం 6% ఉన్నది మనం ఇవ్వడం వల్ల మొక్క ఎలాంటి రాగాకు తెగులు కానీ లేదంటే మొక్క అనేది నలుపుకు మెయింటైన్ అవ్వడానికి ఈ జింక్ అనేది చాలా అవసరం. సో జింక్ లోపాల వల్ల కూడా మనకి ఎక్కువగా తెగుళ్ళు సోకే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో ప్రతి ఒక్క రైతు కూడా జింక్ కూడా ఇచ్చుకోవడం అనేది చాలా అవసరం. సో ఇప్పుడు మనకి ఈ రకంగా పెట్టడం వల్ల ఒకసారి కనుక ఇలా పెట్టినట్లయితే ఇంకొకసారి కాల్ బోరాన్ అని ఉంటుంది. సో బోరాన్ కూడా మన భూమిలో ఇచ్చుకుంటే ఈసారి పూత కాపు మీద కనుక మళ్ళీ బోరాన్ ఇచ్చుకున్నట్లయితే మనకి మొక్క అనేది ఫ్లవరింగ్ కూడా మంచి నిష్పత్తిలో ఉండి కాపు సెట్ అవ్వడానికి కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో అంతా చాలామంది రైతులు ఎక్కువగా ఫెర్టిలైజరే పోస్తుంటారు, కానీ మొక్కకి కావాల్సిన పోషకాలని ద్వితీయ పోషకాలని, న్యూట్రియన్స్ని అన్నిటినీ అవాయిడ్ చేసి ఓన్లీ 28 పోసామా 10-26 పోసామా అనుకుంటారు. కానీ ఇలా పోస్తే మొక్క ఎప్పుడు కూడా మంచి క్వాలిటీతో మెయింటైన్ అవుతుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.